ఎంత తీసుకోవాలి? 500 ఇస్తే తన్ని 5,000 తీసుకోవాలి. ఎందుకంటే పైకి 5,000 వచ్చినాయంట. వీడికే ఒక వరంగల్కే 25 నుంచి 50 కోట్లు వచ్చినాయంట. మంచిగా తీసుకోరు పైసలు. అవన్నీ దోచుకున్న పైసలే, ఫామ్ హౌస్కి వచ్చిన పైసలే. ఏదో భయపడుతుంది. కానీ ఓటేసినప్పుడు మాత్రం దయించి ఒక్కసారి ఆలోచించు. మీ ముందున్న ముగ్గురు అభ్యర్థులు వాళ్ళ గుణగణాలను ఒకసారి పేరు చేసుకోరు. ఒక ఆయన రోజు పొద్దుగాలైతే నేను వస్తుంటే వరంగల్లో ఫ్లెక్సీ కనబడ్డది. ప్రశ్నించే గొంతు. ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎందుకు ప్రశ్నిస్తలేవు? 6 నెలలకోలే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశ్నించినావు కదా. రోజు పొద్దుల స్క్రీన్ పెట్టి ఇట్లా 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 అనుకుంటా ఎవరిని పడితే వాడిని ఏది పడితే తిట్టినావు కదా. మరి ఏదో రేవంత్ రెడ్డినో రవంత్ రెడ్డినో ఎందుకు అడుగుతలేవు? వారి డిసెంబర్ 9 నాడు 1,00,000 కాదు 2 లక్షలు రుణమాఫీ ఎంత అని చెప్పినావు. డిసెంబర్ 9 వరే, జనవరి 9 వరే, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కూడా అయింది. ఎప్పుడు ఎంతవు రేవంత్ అంటే ఆగస్టులో ఎంత 15 ఆగస్టు కొంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఈడ షీటే తయారవుతుంది. వాళ్ళ పార్టీలో బీఆర్ఎస్ లో షీటే తయారవుతున్నాడు. నేను లేచి ఎప్పుడు నిలుచుంటా, నా గురించి ఎప్పుడు ఎక్కబోతున్నా అనేది రేవంత్ కూడా తెలియదు. అందుకని 15 ఆగస్టు దాకా ఉంటే అప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కూడా అనుమానమే ఉంది. ఇంటి పక్కన నెంబర్ 2